హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ 7 భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్నటి నుంచి శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. అటు ఈ ఘటన తర్వాత బిల్డర్ సాజిద్ ఖాన్ ఫరారీలో ఉన్నాడు. అయితే సాజిద్ కు ఇంకా ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మొత్తం అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను గుర్తించి 1-2 రోజుల్లో వాటికి నోటీసులు కూడా ఇవ్వనున్నారు. సాజిద్ ఖాన్ తక్కువ ప్లేస్ లో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. సాజిద్ ఖాన్ కు సహకరించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అటు ఈ ఘటనలో సీఎంసీ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిల్డింగ్ కు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్లు సీఎంసీ నివేదికలో పేర్కొన్నారు. భవన నిర్మాణంలో తప్పనిసరిగా పాటించాల్సిన సెట్ బ్యాక్స్ నిబంధనలు బిల్డర్ ఉల్లంఘించినట్లుగా తేల్చారు. అధికారులు బిల్డింగ్ ఓనర్ కు 3 నోటీసులు ఇచ్చినా కూడా అక్రమంగా నిర్మాణం జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా 7 భవన నిర్మాణం చేపట్టగా మొత్తం నాసి రకం మెటీరియల్ నే వాడినట్లుగా సీఎంసీ నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణ సమయంలో సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం కూడా భవనం కూలడానికి కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై వేటు పడింది. ఈ ఘటనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ విఫలమవడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాఖపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ పరిధి దాటొద్దంటూ ఆదేశించారు. కమిషనర్ శ్రీజన్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వీడొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో కీలక పరిణామం. బిల్డర్ సయ్యద్ సాజిద్ అరెస్ట్ అయ్యారు. సాజిద్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. 7 భవనం కూలిన ఘటనలో సాజిద్ విచారణ చాలా కీలకంగా మారింది. అయితే ఈ భవన నిర్మాణం అనుమతులపై పోలీసులు విచారించనున్నారు. ఎట్టకేలకు బిల్డర్ సయ్యద్ సాజిద్ అరెస్ట్ అయ్యారు. సాజిద్ ను అధికారులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీసులు సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, ఈ అంశానికి సంబంధించి కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి సాజిద్ని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఎప్పుడు ఈ నిర్మాణం ప్రారంభించారు, ఎన్నిసార్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది తనకు నోటీసులు ఇచ్చారు, ఏంటి అనేటువంటి అంశాలను రాబట్టనున్నారు. అదేవిధంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూల్చినప్పుడు కూడా ఏ విధంగా వ్యవహరించారు అనేటువంటి అంశాలపైన అయితే ఫోకస్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నిర్మాణం కొలాప్స్ అయినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి శిథిలాలను తొలగించేటువంటి పనులను వేగం పెంచారు అధికారులు. దాన్ని అంతటా కూడా వేగంగా కూల్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఆ పక్కనే ఉండేటువంటి మరొక నిర్మాణం పైన ఆ మెట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి రేలింగ్ పైన పడిపోయింది. అవి మొత్తం కూడా పోయింది. మనం చూడొచ్చు 5వ ఫ్లోరు 6వ ఫ్లోర్లో ఏ విధంగా అయితే గోడలు ఉన్నాయో అవన్నీ కూడా విరిగిపోయి కింద పడిపోయాయి. కింద మెట్లను చూడొచ్చు. మిగతా కింద 3 ఫ్లోర్లు చూస్తే ఆ మెట్ల దగ్గర ఉండేటువంటి గోడలన్నీ కూడా ఇరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ నిర్మాణం కూడా అక్రమమైనటువంటి నిర్మాణము. చాలా హెవీగా కట్టారు, చాలా తక్కువ స్పేస్లో కట్టారు. కాబట్టి దానిని కూడా తొలగించేందుకోసం అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ పక్కనే ఉండేటువంటి నిర్మాణం పైన ఏదైనా ప్రమాదం జరిగితే అది ఈ నిర్మాణం పైన పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ పక్క బిల్డింగ్ పైన నిన్న ఇక్కడ ఉండేటువంటి నిర్మాణము ఈ బిల్డింగ్ పైన ఏ విధంగా అయితే పడిపోయిందో అది కూడా కూలితే దానిపైన పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి పబ్లిక్ని అంతా కూడా ఖాళీ చేయించారు. ఆ ప్లాట్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. మరికొద్ది సేపట్లో ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని కూల్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కానీ దానికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉండేటువంటి డెబ్రీని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ సిఎండి వేస్ట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాన్ని తొలగించాలి. ఇప్పటికే దాన్ని అంతని కూడా అంటే పైనుంచి ఒక్కసారిగా కొలాప్స్ అయింది కాబట్టి దానికి ఉండేటువంటి బీమ్స్ కానీ కాలమ్స్ కానీ అదేవిధంగా స్లాబ్లో ఆ మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో దాన్ని
చిన్న చిన్నగా చేసి లారీల్లో ఎత్తేందుకు కోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో ఎత్తేందుకు కోసం అవసరమైనటువంటి జేసీబీని కూడా సిద్ధం చేశారు. ఈ జేసీబీ ఇవన్నీ కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. అయితే వన్స్ అదంతా కూడా స్మాష్ చేసిన తర్వాత ఆ స్లాబ్స్ కానీ వాటన్నింటినీ స్మాష్ చేసిన తర్వాత ఈ పనులను ప్రారంభించనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైనటువంటి పద్ధతిలో వాటన్నింటినీ కూడా కూల్చడం కోసం వాటన్నింటినీ కూల్చడం కోసం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏమైనా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది వాటిని కూల్చడం కోసం కొంత ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా పూర్తి వివరాలు ఏమైనా రాబట్టేందుకోసం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకోసం కూడా కొంత వాళ్ళ వివరాలను సేకరించేందుకోసం ఇంకా ఏ నిర్మాణాలు ఈ విధంగా తక్కువ ప్లేస్లో కట్టారు, ఏ నిర్మాణాల విషయం ఏంటి అనేటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ముఖ్యంగా ఈ భవనానికి సంబంధించి వీళ్ళు చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉన్నారు, చాలా ఏళ్ల తరబడి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. అలాంటి తరుణంలో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. చాలా డీసెంట్ కమ్యూనిటీ ఇక్కడ ఈ బిల్డింగ్ ఇదంతా చూస్తే. అమ్మ, మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు నిన్న ఇది కూలినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మేము బి బ్లాక్ అండి, సి బ్లాక్ కాదు. అయితే పెద్ద సౌండ్ వచ్చింది. వస్తే ఫస్ట్ భూకంపం వచ్చిందేమో అనుకున్నాము. తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఏమన్నా కూలిపోయిందేమో అనుకున్నాము. అటువైపు చూస్తే ఏం తెలియదు. అప్పుడు కిందకు వచ్చేసరికి ఇక్కడ అంతా జనాలు ఇంకా. కానీ అవన్నీ మాత్రం చాలా రోజుల నుంచి మాకు డౌట్గానే ఉంటుంది. అంత దగ్గరికి కట్టారు, ఇక స్పేస్ వదలలేదు అసలు. గతంలో ఇక్కడ మీ కాంపౌండ్ వాళ్ళు కూడా కూలిపోయిందట కదా నిర్మాణం జరిగేటప్పుడు. అప్పుడు మన వాళ్ళు ఫిర్యాదు చేశారా అధికారులకు? ఏం జరిగింది మేడం? మన కమిటీ వాళ్ళు చేశారు. చేసినాక మళ్ళీ వాళ్ళు మళ్ళీ అడిగి కట్టారు, మళ్ళీ కట్టేశారు. 7-8 months తర్వాత 7-8 months తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు వాళ్ళంతా ఎత్తు అంటే మీ నిర్మాణం కంటే కూడా ఎత్తుకు లేపారు, జస్ట్ 50 గజాల్లో. ఇట్లాంటి పరిస్థితుల పట్ల మీరు ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయపడు? అసలు అవి కట్టకుండా మన స్పేస్ వదలాలి. అవన్నీ కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేదేమో, మరి మాకు తెలియదు కదండి. పునాదులు కూడా సరిగ్గా లేవేమో అనిపిస్తుంది. అవి ఈ లైన్ మొత్తం ఇట్లాగే హాస్టల్స్ కట్టారు. ఎంతోమంది బలైపోయారు కదా పాపం. ఇప్పుడు అన్యాయంగా పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉంటే వాళ్ళకు కూడా ఇది అవుతుంది కదా. అందుకని ఇట్లాంటి కట్టకూడదని అనిపిస్తుంది. మేడం, మీరు ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఈ నిర్మాణం జరిగేటప్పటి నుంచి? కానీ మీరు చూస్తూ ఉండి ఉంటారు ఇక్కడ వాకింగ్ చేసే టైంలో. కానీ ఇంకొకటి అక్కడ ప్లే ఏరియా ఉంది, అది సాయంత్రం టైంలో అయితే పిల్లలు ఉండేటువంటి అవకాశం ఉంది. మాకు అప్పుడు 5 minutes క్రితం పిల్లలందరూ ఇంటికి వచ్చారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. పిల్లలందరూ ఆడుతుంటారు అక్కడ. అసలు కొంచెం 40 గజాలు 50 గజాల్లో అంతంత పైకి కట్టడం, 7 అంతస్తులు 8 అంతస్తులు తప్పు. అసలు అలా కట్టి సరిగ్గా పునాదులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టారు. ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ పట్టించుకోలేదు. అయితే ప్రధానంగా మేడం, ఆ గతంలో ఇక్కడ నిర్మాణం చేసేటప్పుడు మీ కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకసారి పడిపోయిందంట కదా, దానికి సంబంధించి ఫిర్యాదులు చేస్తే వాళ్ళు వచ్చారా? ఏం జరిగింది అసలు? అతను మళ్ళీ కంప్లైంట్ చేస్తే 6 months తర్వాత కట్టారు గోడ. చాలాసార్లు కంప్లైంట్ చేసాం, పడిపోయింది గోడ. కొన్ని రోజులు పట్టించుకోలేదు, చాలా రోజుల తర్వాత కట్టారు. మా సూపర్వైజర్ మళ్ళీ మీరు ఇలాంటి పరిస్థితులు అంటే మీరు పైనుంచి చూస్తుంటారు లేదా మీ పక్కనే కాబట్టి చూస్తుంటారు, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? తీసేయాలండి. ఆ చిన్న ప్లేసుల్లో కట్టకుండా తీసేయాలి. ఉన్నాయి అన్ని తీస్తే గానీ అప్పుడు సేఫ్ ఉంటుంది. మేడం, మీరు ఇదే బ్లాక్ లో ఉంటారు కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? నిన్న మీరు ఈ ఘటన జరిగిన తర్వాత చూశారు కదా, ఏంటి మేడం? ఫస్ట్ మాకైతే షాక్లో ఉన్నాం. ప్యానిక్ సిచ్యువేషన్. అది ఏం జరుగుతుందో తెలియదు, ఏదో కూలిపోతుంది అన్నట్టయితే తెలిసింది మాకు. అప్పుడు మా ఇంట్లో మా దోబి ఉండింది, అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ అనమాట. ఫస్ట్ మాకు మైండ్కి వచ్చింది ఏంటంటే ముందు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళాలి, ఏదో జరుగుతోంది. సో ముందు అమ్మాయిని బయటికి సేఫ్గా తీసుకొచ్చి తర్వాత మా అత్తగారు ఉన్నారు, ఆవిడని తీసుకొచ్చి కిందకు వచ్చాక మాకు అర్థమైంది, ఓ బిల్డింగ్ మా దాని మీద పడింది, మనదేమైనా అయిందా అని లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మా బెడ్రూమ్ అంతా డ్యామేజ్ అయింది. అది మొత్తం ఎన్ని ఫ్లోర్లలో ఎన్ని నిర్మాణాలు అంటే ఎన్ని ఇల్లు
పాడైపోయాయి మేడం మన సైడ్ ఈ బిల్డింగ్ అది 12 సిరీస్ అంతా అదే 5 ఫ్లాట్స్ ఎఫెక్ట్ అయ్యాయి డ్యామేజ్ అండి. ఆ సైడ్ సిరీస్ అన్ని 5 ఫ్లోర్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఏంటి మేడం అధికారులు వచ్చారా? ఇప్పుడు మీరు ఎంతో కాలం నిర్మించుకొని అందులో అవసరమైనటువంటి మెటీరియల్ కానీ లేదంటే వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ అన్నీ ఉంటాయి. ఒక్కసారిగా మీకు సంబంధం లేకుండా ఒక బిల్డింగ్ వచ్చి మీ దానిపైన పడిపోయింది. నష్టం విషయంలో అధికారులు ఏమైనా మీతో మాట్లాడారా? ఎలాంటి నష్టాన్ని మీరు బేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం చెప్పలేదండి. ముందు ఇది పానిక్ సిచ్యుయేషన్ కదా, ఫస్ట్ ఈ డెబ్రిస్ క్లియర్ చేసి మన అపార్ట్మెంట్ కూడా టెస్ట్ చేస్తా అన్నారు. స్ట్రెంత్ లెవెల్స్ టెస్ట్ చేశాక వాళ్ళు డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ చూస్తే చాలా క్లియర్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. ఎన్నేళ్ల కింద దీన్ని నిర్మాణం చేశారు? దీన్ని ఎట్లా ఉండి ఉండొచ్చు? 20 years, బట్ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. 20 years అయింది. మాకు సెట్ బ్యాక్స్ కూడా చాలా ఎక్కువ. ఆ సెట్ బ్యాక్స్ వల్లే మాకు ఇప్పుడు డ్యామేజ్ లేదు. చాలా స్ట్రాంగ్ బిల్డింగ్ కాబట్టి ఇంత మాత్రం ఉంది. ఆ కొంచెం డ్యామేజ్ తో పోయింది. మాది చాలా స్ట్రాంగ్ బిల్డింగ్. మీరు ఫైనల్ గా అంటే ప్రభుత్వ అధికారులను కానీ మీ నష్టం విషయంలో కానీ లేదా అంటే మీ పక్కన ఇంకా చాలా నిర్మాణాలు ఉన్నాయి, మీరు ఏమని మీరు అధికారులను మీరు రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం? తీసేయాలి. అది ఫస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ క్లియర్ చేశాక మా డ్యామేజ్ ఎస్టిమేట్ చేసి మాకు ఏదన్నా కాంపెన్సేషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా రావాలి, ప్లస్ ఆ బిల్డర్ది మెజారిటీ అయింది ఉంటుంది. ఆయన దగ్గర నుంచి మాకు హెల్ప్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. మీది కూలిపోయినప్పుడు కాంపెన్సేషన్ కోసం మాత్రం అందరు కలిసి పోరాడతామండి. ఎందుకంటే అది చాలా ఇల్లీగల్ అవన్నీ ముందు వాళ్ళు క్లియర్ చేసి ఇది మాకు సంబంధం లేకుండా జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరం 70 ఫ్లాట్లు ఉన్నాయి, అందరం కలిసి కూర్చొని పోరాడతాం. అంటే మేడం గతంలో ఈ బిల్డర్ ఎప్పుడైనా మీ అసోసియేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ ఏదైనా చేశాడా? ఎందుకంటే అంత నష్టం జరిగింది. ఆయన ఎప్పుడు మేము మొహంగోడు చూడలే. అసలు నేను పేరు కూడా సాజిదని దాంట్లో చూసి మేము కనుక్కున్నాము. ఎందుకంటే వాళ్ళతో మాకేం పని లేదు కదా. మా గోడ కూడా కట్టించారు మా వాళ్ళు, అయినా కూడా అది వచ్చి మన మీద పడడం అది దట్ ఈజ్ వాళ్ళ ఫాల్ట్. ఇది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా చాలా వీళ్ళ బిల్డింగ్ అంతా కూడా చాలా నీట్ గా, చాలా సెట్ బ్యాక్స్ కూడా చాలా ఎక్కువగా వదిలేసి చాలా వెలుతురు గాలి అదేవిధంగా వాహనాలు వచ్చే విధంగా చాలా క్లియర్గా ఉంది. కానీ తమకు ఇబ్బంది జరిగే పద్ధతిలో వీళ్ళు వ్యవహరించారు కాబట్టి మాకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకా మనం చూస్తున్నాం అక్కడ జేసీబీ అదేవిధంగా ఇతర మిషన్స్ వర్క్ అవుతున్నాయి. అక్కడ ఉండేటువంటి పిల్లర్స్ కానీ కాలమ్స్ కానీ అదేవిధంగా స్లాబ్లను కానీ మొత్తం స్మాష్ చేసి దాన్ని అంతా కూడా ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత హడిల్ లేకుండా అది తొలగించిన తర్వాత ఆ పక్కన ఉండేటువంటి నిర్మాణాన్ని కూల్చివేసేటువంటి అవకాశం ఉంది. అయితే అదే ఈ పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఈ నిర్మాణంలో కూడా దాదాపు 5 ఫ్లాట్లు పై నుంచి కింది వరకు 5 ఫ్లోర్లలో ఉండేటువంటి నిర్మాణం మొత్తం కూడా దెబ్బతినింది. కాబట్టి దానికి అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని కూడా తమకు ఇవ్వాలనేది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి ఈ అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తుండగా అక్కడ ఉండేటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని మేము తొలగిస్తామని ఇటు సిఎంసికి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పారు. కాబట్టి అది తొలగించడానికి మాత్రం కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అంటే నిన్న వర్షం రాకపోతే రాత్రి ఈ డెబ్రిస్ అంతా కూడా తొలగించేసి పూర్తిగా ఆ నిర్మాణానికి ఉదయం నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంతా తొలగించేందుకోసం మరికొద్ది గడ్డలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే పూర్తి వేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితమే ఆ పక్కన ఉండేటువంటి ఒక నిర్మాణం ముందుకుపోయి కింద పడిపోయినప్పుడు పూర్తి వేసినారు. అది కూడా దాదాపు 4-5 అంతస్తుల నిర్మాణం. ఇప్పుడు కూడా ఇంత భారీ నిర్మాణం వచ్చిందంటే అధికారుల నిర్లక్ష్యం, అధికారుల యొక్క అవినీతి దీనికి కారణం అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. చూడాలి, పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.